నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను అనుశ్రీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటించారు. మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు కృష్ణా జిల్లాలో పర్యటించిన వైఎస్ జగన్ కు అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. ప్రతి పల్లెలో రైతులు, మహిళలు, యువకులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్ ను చూసేందుకు భారీగా జనం తరలి వచ్చారు. వైఎస్ జగన్ రాకతో ప్రతి ప్రాంతం జనసంద్రమైంది. వైఎస్ జగన్ నాయకత్వం వర్ధిల్లాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. దారి పొడవునా వైఎస్ జగన్ కు తుఫాన్తో దెబ్బతిన్న అరటి, వరి, పసుపు పంటలను చూపిస్తూ తమను ఆదుకోవాలని వేడుకున్నారు అన్నదాతలు. ఆకునూరు సెంటర్లో వైఎస్ జగన్ ను కలిసిన కల్లు గీత కార్మికులు తమ కష్టాలను చెప్పుకున్నారు. అడుగడుగున అన్నదాతల కష్టాలు వింటూ ముందుకు సాగారు వైఎస్ జగన్. ప్రజలు ఇచ్చే వినతి పత్రాలను తీసుకుంటూ అందుకు ఆదుకుంటానని భరోసానిచ్చారు. వృద్ధులు, యువకులు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ జగన్ను చూసేందుకు వెల్లువలా తరలి వచ్చారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని రామరాజుపాలెం ఆకుమర్రులాకు గ్రామంలో పంట పొలాలను పరిశీలించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తుఫాను దెబ్బకు తడిసిన వరి కంకులను వైఎస్ జగన్ కు రైతులు చూపించారు. బాధిత రైతులను ఓదార్చారు. పంట నష్టం అంచనా వేయలేదు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 18 నెలల కాలంలో ఇన్పుట్ సబ్సిడీ రాలేదని రైతులు వైఎస్ జగన్ కు చెప్పుకొచ్చారు. రైతు భరోసా కూడా అరకొర సాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా 66,780 రూపాయలు అందిందని రైతులు చెప్పారు. ఇటు ఆకుమర్రులాకు గ్రామంలో కూడా స్వయంగా పొలంలోకి దిగి వరి చేనును పరిశీలించారు వైఎస్ జగన్. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. తుఫాను కారణంగా చాలా నష్టపోయామని, కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోవటం లేదని రైతన్నలు వైఎస్ జగన్ కు చెప్పుకున్నారు. పంట నష్టాన్ని రాసుకోవటానికి అధికారులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని, పంట నష్టం నమోదు చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పెట్టుబడికి ఓడ్చి సాగు చేసిన వరి తుఫాను ధాటికి నేలపాలైందని వాపోయారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మోంతా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. విపత్తులొచ్చినా రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు వైఎస్ జగన్. పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఒక్కసారి గ్రాస్ రూట్లోకి ఒకసారి వచ్చి, గ్రౌండ్ మీదకి ఒకసారి వచ్చి తిరిగితే అర్థమవుతుంది. కారణం ఏమిటి అని అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, ఎంత నిర్దయగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు శతకోటి కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఈ మోంతా అనే ఈ తుఫాను దాదాపుగా 25 జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం పడింది. గోదావరి నుంచి, గోదావరి పై నుంచి శ్రీకాకుళం దాకా దాని ఇంపాక్ట్, ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోంతా తుఫాన్ ఇంపాక్ట్ కనిపించింది. ఈ క్రాప్ కు చంద్రబాబు పూర్తిగా ఎగనామం పెట్టారని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. విపత్కర పరిస్థితుల్లో ప్రతి రైతుకు ఈ క్రాప్ శ్రీరామ రక్ష. కానీ ఇప్పుడు ఈ క్రాప్ అంటే చేశామన్న రీతిలో ఉందని విమర్శించారు. రైతులను పట్టించుకోకుండా సీఎం చాపర్లో తిరుగుతూ లండన్ పోతారని, లోకేష్ క్రికెట్ చూడటానికి ముంబై వెళ్తారని మండిపడ్డారు వైఎస్ జగన్. విపత్కర పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉంటే, విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఓ రోజు అట్టా చాపర్లో తిరుగుతాడు, ఓ చోట ఆగుతాడు, తర్వాత మొత్తం చాపర్లో తిరుగుతాడు, మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు, వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు. ఈడేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక, కడుపులో బాధ ఉండి దాన్ని తట్టుకోలేక, నవ్వు రాక, ఇది పరిస్థితి వాళ్ళది. వ్యవసాయం దండగా, రైతు వేస్ట్ అనేది చంద్రబాబు పాలసీ అని విమర్శించారు వైఎస్ జగన్. రాష్ట్రానికి రైతే వెన్నుముక్క అనే చంద్రబాబు గ్రహించాలన్నారు. రైతులకు న్యాయం జరగకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. రైతుల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు వైఎస్ జగన్.
ఉచిత పంటల బీమా అనేది నువ్వు ఎత్తేయడం వల్ల రైతుకు నష్టం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం గట్టిగా అడుగు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు పెట్టారు. దాదాపుగా ఈల లెక్కల ప్రకారమే, అది తగ్గించిన ఈల లెక్కల ప్రకారమే, తగ్గించి ఈలేసిన లెక్కల ప్రకారమే 600 కోట్లు ఇవ్వాలని చెప్పి ఈళ్ళే బకాయిలు పెట్టారు. ఆ బకాయిల సొమ్మును కూడా వెంటనే రైతులకు ఇవ్వాలి అని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు గన కన్నీరు పెట్టినాడు అని అంటే ఏ ప్రభుత్వంకైనా కూడా అది అరిష్టమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు దృష్టిలో రైతు అనేవాడు వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేయడమే దండుగా, రైతు వేస్ట్ అనేది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్. అందుకనే రైతు ఈరోజు ఇన్ని అగసాట్లు పడుతూ ఉన్నాడు, ఇన్ని అవస్థలు పడుతూ ఉన్నాడు. ఈ మైండ్ సెట్ మార్చుకొని రైతు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పి గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు స్పందించే తీరు గన సరిగ్గా లేకపోతే రైతుల తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోరాటం చేయడానికి సన్నద్ధంగా రెడీగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను గాలి కొదిలేసిందన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. మద్దతు ధర ప్రకటించని ప్రభుత్వం ధాన్యం కూడా కొనుగోలు చేయటం లేదన్నారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేసి యూరియా దొరకకుండా చేశారన్నారు. పత్తి, మొక్కజొన్నతో పాటు అన్ని పంటల ధరలు సగానికి పైగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి. ఏ పంటకు కూడా పూర్తిగా ధరలు కొలాప్స్ అయిన పరిస్థితి, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. ఆర్బీకేలను గాలికి వదిలేసినారు, సరిగ్గా యూరియా డిఏపి పంచే పరిస్థితి లేదు. సో పూర్తిగా రైతులకు సంబంధించి ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు ఈ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు పత్తి 5,000 రూపాయలకు అమ్ముకుంటారు రైతులు. 5,000 రూపాయలు, గతంలో 12 నుంచి 14,000కి అమ్మే పరిస్థితి ఉంది. మొక్కజొన్న మనం చూస్తే గతంలో 2,700 రూపాయలు క్వింటాల్ అమ్మేవాళ్ళు, ఈరోజు 1,600 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. డిస్ట్రెస్ సేల్ అంటే ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ప్రకటించడం లేదు, కొనడం లేదు. పులివెందుల మెడికల్ కాలేజీపై కూటమి సర్కార్ మరో కుట్రకు తెరలేపింది. వైఎస్ జగన్ హయాంలో కొనుగోలు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను వేరే కళాశాలలకు తరలించేస్తోంది. డిఎంఈ ఉత్తర్వుల మేరకు తరలిస్తున్నామని సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఇప్పటికే మెడికల్ సీట్లు వద్దంటూ 50 సీట్లను వెనక్కి పంపింది కూటమి సర్కార్. పులివెందుల మెడికల్ కాలేజీ సిబ్బందిని వేరే కాలేజీలకు తరలించారు. ఇప్పుడు కాలేజీలో ఉన్న అత్యాధునిక పరికరాలను సైతం తరలించేస్తోంది కూటమి సర్కార్. నకిలీ మద్యం దందాలో టీడీపీ నేతల అరాచకాలు హద్దులు దాటాయి. రాష్ట్రంలోనే కాదు, గోవాలో కూడా నకిలీ మద్యం విక్రయాలు జరిపినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇందుకోసం ఏకంగా ఒక డంప్ ను ఏర్పాటు చేసినట్లుగా తేల్చారు. నకిలీ మద్యం కేసులో సూత్రధారులైన జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి కలిసి గోవాలో ఏర్పాటు చేసిన లిక్కర్ డంప్ ను సిట్ అధికారులు గుర్తించారు. సౌత్ గోవా, నార్త్ గోవా, పానాజీ మార్గావ్లో నకిలీ మద్యం విక్రయిస్తున్నట్లుగా అధికారుల తనిఖీల్లో తేలింది. కేరళకు చెందిన ఒక నిందితుడు గోవాలో చక్రం తిప్పుతున్నట్లుగా గుర్తించారు సిట్ అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాళేశ్వరంపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీకి బీఆర్ఎస్ లొంగకపోతే సిబిఐ విచారణ జరిపించాలన్నారు. ఈ నెల 11లోగా ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫార్ములా ఈ రేస్లో 50 కోట్ల అవినీతి జరిగిందన్న సీఎం విచారణ జరిపి గవర్నర్కు పంపితే ఇప్పటికీ స్పందన లేదన్నారు. భవిష్యత్తులో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. बार बार मोदी अमित शाह बोल रहे थे कालेश्वरम एटीएम बन गया केसीआर को, 1 लाख करोड़ रुपए खा लिए. बार बार कहा, बयान दिए अमित शाह और नरेंद्र मोदी जी, चलो भाई कार्रवाई किए, भाई पूरा चोर को पकड़ लिए. बीजेपी वाले बोले किशन रेड्डी ये कहा भाई सीबीआई को दे दो, 24 घंटा में हम लोग अंदर डालेंगे केसीआर केटीआर को. मैं दे दिया सीबीआई को, 3 महीने हो जा रहे, 100 दिन कुछ कम खत्म हो रहे, अभी तक एफआईआर तक नहीं बनाया. 1 लाख करोड़ रुपए आम जनता के पूरा लूट किए. उनके खिलाफ हमारे असेंबली में चर्चा करके सबसे पूछकर सीबीआई को मैं दिए केस.
100 दिन हो रहा, आज तक सीबीआई ने क्यों केसीआर के खिलाफ कदम नहीं उठाया, क्यों एफआईआर तक नहीं बनाया? జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శన అస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పాలనలో పేదవాడికి నిలువు నీడ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరిట పేదల ఇళ్లను కూలగొడుతున్నారంటూ విమర్శించారు కేటీఆర్. రియల్ ఎస్టేట్ రంగాన్ని రేవంత్ రెడ్డి పాతాళానికి తొక్కేసి హైదరాబాద్ అభివృద్ధిని నాశనం చేశారంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నాగం చేసినావు. ఇవాళ నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్తీలలో ఉండే ఇండ్లు కొడుతున్నావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇవాళ ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు. గుర్తు తెచ్చుకోమని నేను కొడతా ఉన్నా. ఇందిరమ్మ రాజ్యం నా కోట్లేయండి అని చెప్పి, తులం బంగారం అని చెప్పి, నెలకు 2,500 అని చెప్పి, 4,000 పెన్షన్లు అని చెప్పి, వికలాంగులకు 6,000 పెన్షన్లు అని చెప్పి అందరినీ మోసం చేసి ఆఖరికి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవం కాదా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రెహమత్ నగర్ డివిజన్లో గల్లీల్లో రోడ్ షో నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇళ్లను ముట్టడించేందుకు యత్నించారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పోలీసు సిబ్బందితో కలిసి పరిశీలించారు డీజీపీ శివధర్ రెడ్డి. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని తెలిపారు. రోడ్డుపై గుంత తప్పించబోయి బస్సును అతివేగంతో ఢీకొట్టాడని తెలిపారు. టిప్పర్ డ్రైవర్కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి ఎఫ్ఎస్ఎల్కు పంపించామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. వాహనదారుల్లో ఎంత అవేర్నెస్ ను కల్పిస్తున్నా ఓవర్ కాన్ఫిడెన్స్ తో డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు గురి చేస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. నేను మంచి డ్రైవర్ను, నాకేం కాదు, నేను ఇంతకుముందు చాలా చూసినాను, 10 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నాను, నాకేం కాలేదు అన్న ఒక రకమైనటువంటి ఫాల్స్ కాన్ఫిడెన్స్ అనమాట వాళ్ళలో వచ్చేది. దానివల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిఫెన్సివ్ డ్రైవింగ్ ఎట్లా చేయాలని నేర్చుకుంటే చాలా ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ రోడ్లో ఇక్కడ ఇట్లాంటి ఏమైనా మలుపులు కానీ ఉన్నాయా లేవా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, రోడ్డు కూడా కొంత సెట్ చేయడానికి ఎట్లా చేయొచ్చు అవన్నీ చూస్తాం, డిస్కస్ చేస్తాం. మేము ఈ రోడ్డు వెడల్పోయేంత వరకు ఏం చేయాలో అది ట్రై టు సెట్ చేస్తాం. వికారాబాద్ జిల్లా కరణ్కోట్ సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. గుల్బర్గా నుంచి తాండూరు వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం అత్యాచార బాలిక కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గారెడ్డి పరామర్శించారు. బాలిక కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. బాలిక చదువుకు, ఇల్లు కట్టుకునేందుకు పార్టీ తరఫున సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిందితుడు బాబీ జనసేన పార్టీకి చెందినవాడని, అతను పలు సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యే వెంట ఉన్నాడని ఆరోపించారు చిర్ల జగ్గిరెడ్డి. అనంతపురం జిల్లాలో కర్ణాటకకు చెందిన బండ్రావప్ప అనే వ్యక్తిని రాయదుర్గం జనసేన ఇన్ఛార్జ్ మంజునాథ్ వేధింపులకు గురిచేశాడు. మంజునాథ్ వేధింపులతో బండ్రావప్ప పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో బాధితుడు పరిస్థితి విషమంగా ఉండటంతో బళ్ళారి ఆసుపత్రికి తరలించారు. అయితే మంజునాథ్, బండ్రావప్ప మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులతో బండ్రావప్పను మంజునాథ్ బెదిరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కృష్ణా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిపోతోంది. రాత్రి పగలు యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు స్థానికులు. ట్రాక్టర్ల యజమానుల నుంచి ట్రిప్పుకు ₹50 వసూలు చేస్తున్నారు ప్రైవేటు వ్యక్తులు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు.
అల్లూరు జిల్లా వర రామచంద్రాపురం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ వరదలకు కూలిపోయిన అన్నవరం బ్రిడ్జ్ నిర్మాణాన్ని తిరిగి చేపట్టాలని వర రామచంద్రాపురం వాసులు నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు నిరసనను విరమింపజేసేందుకు అక్కడికి చేరుకున్నారు. దీంతో అధికారులు నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసమై సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. వర రామచంద్రపురం వాసులు మండల కేంద్రం నుంచి పలు గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేయొద్దని, బ్రిడ్జ్ నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిత్తూరులోని సీతమ్స్ కాలేజీ ఎదుట మృతిని రుద్ర కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. తమ బిడ్డ మృతిపై కాలేజీ యజమానాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన కుటుంబ సభ్యులను కర్కశంగా తోసేశారు సీఐ నిత్యబాబు. న్యాయం చేయాలని కోరుతూ ఆత్మహత్యకు పాల్పడ్డ రుద్ర కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 5 రోజుల వ్యవధిలో సీతమ్స్ కాలేజీలో విద్యార్థులు 3rd ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం ఇది 2వ ఘటన. ఏపీ టీడీపీ నేతలు హైదరాబాద్ లో కూడా దౌర్జన్యాలకు దిగుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత కేఈ ప్రభాకర్ ఒక భవనం విషయంలో గన్ ఫైర్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మణికొండలోని పంచవటి కాలనీలోని భవనాన్ని ఇతరులకు లీజ్కి ఇచ్చి తర్వాత ఖాళీ చేయించి వారికి ఇవ్వాల్సిన 2 కోట్లు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. కేఈ ప్రభాకర్ గట్టిగా అడిగినందుకు వారిపైనే గన్తో కాల్పులు జరిపాడని బాధితులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భవనానికి కృష్ణ ధర్మ పరిషత్ ఖర్చు పెట్టిన 2 కోట్లు ఇవ్వనందుకు కేఈ ప్రభాకర్ వారిపై కాల్పులు జరిపారని చెప్పారు పరిషత్ ఫౌండర్ ప్రెసిడెంట్ అభిషేక్ గౌడ్. ఏపీ టీడీపీ నేత కేఈ ప్రభాకర్ ఆయనతో గొడవపడిన వారు తమకు ఫిర్యాదు చేశారని చెప్పారు రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకన్న. వారంతా బంధువులేనని, ప్రభాకర్ తన కూతురు అల్లుడు ఉండేందుకు ఇల్లు ఇచ్చారని, ఇప్పుడు ఆయన తిరిగి తీసుకున్నారని తెలిపారు. ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు 2 విద్యార్థులు. చరణ్ కుమార్, రామ్ చరణ్ అనే విద్యార్థులు టీచర్ కొట్టారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగారు. 2 విద్యార్థులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. చరణ్ కుమార్, రామ్ చరణ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 3 నెలల క్రితం విద్యార్థులతో పరిసరాలు శుభ్రం చేయించారు. ఆ సమయంలో పిచ్చి మొక్కలు తొలగిస్తుండగా శివాని అనే విద్యార్థిని కాలు మీద నుంచి ఒక పాము వెళ్ళింది. భయపడిన ఆ విద్యార్థిని పాము కరిసిందని చెప్పింది. టీచర్లు చూసి పాము కరవలేదని, కాలు మీద నుంచి వెళ్ళిందని అన్నారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు స్కూల్కు వచ్చి టీచర్స్ ను నిలదీశారు. దీంతో పాము కరవకపోయినా తమను బద్నాం చేసిందని భావించిన టీచర్స్ అంతా కలిసి ఆ బాలికను తమ స్కూల్లో చదవటానికి వీల్లేదని ఇంటికి పంపించేశారు. 3 నెలలుగా శివాని ఇంట్లోనే ఉంటుంది. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ నిధుల సమీకరణకు నూతన కమిటీని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం ఫతీ సమావేశం అనంతరం సర్కార్ నిర్ణయం తీసుకుంది. కమిటీ చైర్మన్గా వెల్ఫేర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నియమించారు. ఫినాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వైస్ చైర్మన్గా బాధ్యతలను అప్పగించారు. ఉన్నత విద్యా వ్యవస్థ మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలో భాగంగా కమిటీని ఏర్పాటు చేశారు. 3 నెలల్లో నివేదికను సమర్పించాల్సిన కమిటీకి గడువును విధించారు. డ్రగ్స్ కొనేందుకు డబ్బులు సరిపోవటం లేదని ఏకంగా డ్రగ్స్ అమ్మటం మొదలుపెట్టాడు ఒక డాక్టర్. ఈ ఘటన ముషీరాబాద్ లో జరిగింది. జాన్ పాల్ అనే పీజీ చదువుతున్న డాక్టర్ డ్రగ్స్ కు బానిసగా మారాడు. డ్రగ్స్ కొనేందుకు తగినంత డబ్బులు ఉండటం లేదని డ్రగ్స్ అమ్ముతున్న ప్రమోద్, సందీప్, శరత్ అనే 3గురితో కలిసి డ్రగ్స్ వ్యాపారం మొదలుపెట్టాడు. 3 స్నేహితులు బెంగళూరు, ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పిస్తే ముషీరాబాద్ లోని అద్దె ఇంట్లో ఉంటూ డ్రగ్స్ ను అమ్మటం మొదలుపెట్టాడు జాన్ పాల్. సమాచారం అందుకున్న STF B టీం తనిఖీలు చేపట్టగా పట్టుబడిన డ్రగ్స్ చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టులను దేశద్రోహులుగా ప్రకటిస్తూ బస్తర్ డివిజన్ కమిటీ ఒక వీడియో ప్రకటనను విడుదల చేసింది. ఇటీవల ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లా ఎస్పీ సమక్షంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోయారు. లొంగిపోయిన వారంతా పార్టీని, ప్రజల్ని మోసం చేశారంటూ గోండీ భాషలో విడుదల చేసిన ఒక సాంగ్ వీడియో ద్వారా తెలిపారు.
ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 2 రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. బిలాస్పూర్ జయరాం నగర్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో లాల్ ఖదాన్ ప్రాంతంలో మెమో ప్యాసింజర్ గూడ్స్ రైలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దాంతో పలు బోగీలు పట్టాలు తప్పాయి. ఒక బోగీ ఏకంగా గాల్లోకి ఎగిరింది. పలువురు ప్రయాణికులు వీటిలో చిక్కుకుపోయారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బీహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరి రోజు ఫస్ట్ ఫేజ్లో పోలింగ్లో జరిగే నియోజకవర్గాలను చుట్టేశాయి అధికార విపక్షాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్పంగా మోతీహరిలో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాఘవాపూర్ ర్యాలీలో మాట్లాడారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా గయలో, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దర్భంగాలో రోడ్ షోలు నిర్వహించారు. మోతీహరి సభలో ప్రసంగించిన అమిత్ షా ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిని టార్గెట్ చేశారు. లాలూ కుటుంబం కుంభకోణాలకు కేరఫ్ అడ్రస్ అంటూ విమర్శలను ఎక్కుపెట్టారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. దీంతో మగువల ఓట్లు రాబట్టేందుకు పెద్ద ఎత్తున హామీలు గుప్పిస్తున్నాయి రాజకీయ పక్షాలు. తాజాగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక ప్రకటన చేశారు. మహాగఠబంధన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే బీహార్లో మా బహిన్ మాన్ యోజనను ప్రారంభిస్తామన్నారు. ఇందులో భాగంగా జనవరి 14 మకర సంక్రాంతి రోజున రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి 30,000 రూపాయలు కానుకగా అందజేస్తామని వెల్లడించారు. ఇటీవల ఒక్కొక్కరికి 10,000 చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి నితీష్ సర్కార్ నగదు జమ చేసిన నేపథ్యంలో తేజస్వి ఈ ప్రకటన చేశారు. అలాగే రైతులకు ప్రత్యేక వరాలిచ్చారు తేజస్వి యాదవ్. మద్దతు ధరకు అదనంగా వరి పంటకు 300, గోధుమకు 400 రూపాయల చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను విపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. ఎస్ఐఆర్ను నిరసిస్తూ కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించింది అధికార తృణమూల్ కాంగ్రెస్. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో ఎంపీ అభిషేక్ బెనర్జీ సహా వందలాది మంది టీఎంసీ నేతలు, కార్యకర్తలు ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. సర్వమతాల ప్రతినిధులు హాజరయ్యారు. ఎస్ఐఆర్ను సైలెంట్ రిగ్గింగ్గా అభివర్ణించిన దీదీ మోదీ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విమాన ప్రయాణికులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ క్యాన్సిలేషన్ రిఫండ్ కు సంబంధించి కొత్త నిబంధనలు సిద్ధం చేసింది. ఇకపై ప్రయాణికులు విమాన టికెట్స్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు ఎలాంటి అదనపు ఛార్జెస్ లేకుండా రద్దు చేసుకోవచ్చు, మార్పులు చేసుకోవచ్చు. నూతన ప్రతిపాదనల ప్రకారం బుకింగ్ చేసిన 48 గంటల్లోపు ప్యాసింజర్ తన ప్రణాళికలో మార్పులు చేసుకోవాలి అంటే ఎయిర్లైన్స్ సంస్థలు అదనపు ఛార్జెస్ వసూలు చేయకూడదు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా ఓటర్ రోల్ ప్రత్యేక సమగ్ర సవరణ ఫేజ్ 2 ప్రారంభమైంది. 2వ దశలో భాగంగా 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ చేపడుతోంది కేంద్ర ఎన్నికల సంఘం. తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నారు. ప్రతి ఓటర్ ఫామ్ 2 కాపీలను పూరించి సంతకం చేయాలని, ఈ మధ్యకాలంలో దిగిన ఫోటోలను అతికించి BLOకి తిరిగి ఇవ్వాలని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇంటర్నేషనల్ అప్డేట్ చూద్దాం. అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ కారణంగా నిలిచిపోయిన H1B వీసాల ప్రాసెసింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ ప్రక్రియను పునరుద్ధరించినట్లు యుఎస్ లేబర్ విభాగం ప్రకటించింది. అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల సెప్టెంబర్ 30 నుంచి ఫెడరల్ ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. దీని కారణంగా లేబర్ కండిషన్ అప్లికేషన్ LCA, ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ దరఖాస్తులు ఆగిపోయాయి. తాజాగా తాత్కాలిక శాశ్వత ఉపాధి కార్యక్రమాల కోసం వీసా దరఖాస్తుల ప్రాసెస్ను విదేశీ కార్మిక ధృవీకరణ కార్యాలయం తిరిగి ప్రారంభించిందని కార్మిక శాఖ తెలిపింది. కెనడాలో భారతీయ విద్యార్థి వీసాలు భారీగా తిరస్కరణకు గురయ్యాయి. ఉన్నత విద్యను చదివేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి 4గురిలో 3 విద్యార్థి వీసాలను కెనడా అధికారులు తిరస్కరించారు. కెనడా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం 2025 ఆగస్టులో భారతీయ విద్యార్థులు చేసుకున్న దరఖాస్తుల్లో 74% తిరస్కరణకు గురయ్యాయి. 2023లో ఆ మొత్తం 32%గా ఉంది. ఇదే సమయంలో చైనా విద్యార్థి వీసాల తిరస్కరణ రేటు 24%గా ఉండగా మిగతా దేశాల సగటు రేటు 40% మాత్రమే ఉంది. అంతర్జాతీయ విద్యార్థి వీసా కార్యక్రమాన్ని కఠినతరం చేసేందుకు కెనడా ప్రయత్నాలను కొనసాగిస్తున్న తరుణంలో ఈ తిరస్కరణలు భారీగా పెరిగాయి.
దేశీయ స్టాక్ మార్కెట్స్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 519 పాయింట్లు నష్టపోయి 83,459 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 165 పాయింట్లు తగ్గి 25,597కు చేరింది. సెన్సెక్స్ లో పవర్ గ్రిడ్, ఎటర్నల్, టీఎంపీవీ, టాటా స్టీల్, మారుతి షేర్స్ ప్రధానంగా నష్టపోయాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 710 రూపాయలు తగ్గి 1,22,460 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 650 రూపాయలు తగ్గి 1,12,250కి చేరింది. అటు కేజీ వెండి 3,000 రూపాయలు తగ్గి 1,65,000 రూపాయలు పలుకుతోంది.